హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 19th జూన్ మార్నింగ్ సెషన్ ఏదైతే వచ్చిందో ఆ సెషన్ వాళ్ళకి ఇనిషియల్కి ఫైనల్కి కంపేర్ చేసినప్పుడు ఏ ఆన్సర్లు చేంజ్ అయ్యాయి అనే విషయాలు తెలుసుకుందాము. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. క్వశ్చన్ నెంబర్ 36. ఏ స్టూడెంట్ ఈజ్ నాట్ కాపీయింగ్ ఇన్ ద ఎగ్జామ్స్ విత్ ద ఫియర్ ఆఫ్ గెట్టింగ్ డీబార్డ్. ద స్టేజ్ ఆఫ్ కోల్బర్గ్స్ మోరల్ డెవలప్మెంట్ ఇన్ ద స్టూడెంట్ ఈజ్ అని అడిగాడు. దీనికి ఇనిషియల్ కీలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సరు కేవలం ఆప్షన్ 1 ఒకటే. అయితే ఫైనల్ కీ మనం గమనిస్తే ఆప్షన్ 1 కరెక్ట్ అండ్ ఆప్షన్ 3 ఈజ్ ఆల్సో కరెక్ట్ అని ఇచ్చారు. నోట్ ఏమిచ్చారంటే, ఫర్ దిస్ క్వశ్చన్ అంబిగ్విటీ ఈజ్ ఫౌండ్ ఇన్ ద క్వశ్చన్ ఆర్ ఆన్సర్. క్యాండిడేట్ విల్ గెట్ ఫుల్ మార్క్స్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద కరెక్ట్ ఆప్షన్స్ ఆర్ చూజన్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ కానీ లేదంటే ఆప్షన్స్ కానీ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి, క్లారిటీగా లేదు. కాబట్టి 1 కరెక్ట్ అవుతుంది, 3 కూడా కరెక్టే వాడు ఇచ్చినటువంటి ప్రశ్నని మనము అనలైజ్ చేస్తే అనే విధంగా 1 అండ్ 3 కరెక్ట్ ఇచ్చారు. కాబట్టి మీరు 1 లేదా 3 పెట్టుంటే మీకు హాఫ్ మార్క్ అనేది యాడ్ అవుతుంది. ఫ్రెండ్స్ గమనించండి, ఈ ఒక్క ప్రశ్న మాత్రమే మనకు 19th జూన్ మార్నింగ్ సెషన్ వాళ్ళకి కీ అనేది చేంజ్ అయింది. మిగతా అంతా కూడా ఇనిషియల్ కీ ఎలా ఉందో అలాగే ఉంది. ఓకేనా? మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మరో అప్డేట్తో నేను ఇంకో వీడియోలో కలుస్తాను. ఓకేనా? బాయ్.